సో ఢీలో సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు చాలా చేంజెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. చాలా వరకు కంటెస్టెంట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉన్నారు. కొంతమంది కొరియోగ్రాఫర్స్ అయ్యారు, ఇవాళ పెద్ద పెద్ద సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. సో వెన్ రాజు ఎప్పుడు? యాక్చువల్లీ కొరియోగ్రాఫింగ్ చేయాలని ఉంది నాకు కూడా. అవునా? ఏ హీరోకి? మీకంటే ఒక అరే నేను ఈ హీరోకి చెయ్యాలరా అని ఉంటది కదా. ఎన్టీఆర్ సార్, మై ఫేవరెట్. పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. చెప్పండి, ఇంకా అందరి పేర్లు చెప్పండి, పర్లేదు. అంటే మెయిన్గా ఓకే, వీళ్ళు ముగ్గురుతో అంతే. అంతే. సో వీళ్ళ ముగ్గురుతో ఒకటి, ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు చెయ్యంది రాజు చేయించేది ఏంటి? ఏంటిది? వీళ్ళ ముగ్గురు పేర్లు సాంగ్ చెప్పారు. బట్టి ఉంటది కదండి. ఇప్పుడు వాళ్ళకి హీరో ఇప్పుడు వీళ్ళలోని క్లాసికల్ చూసేసాం, వెస్టర్న్ చూసేసాం, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూసేసాం వీళ్ళ ముగ్గురివి. అవును. రాజు కొరియోగ్రాఫర్ అయితే వీళ్ళ ముగ్గురు చేత కొత్తగా ఏం చేపిస్తాడు, అది వీళ్ళలోని కొత్తగా ఏం టాలెంట్ ని బయట పెట్టిస్తాడు? అది చెప్పను, అది చెప్పలేం, డైరెక్ట్ గా చూపిస్తాం. అది చిన్న వస్తే hint. ఛాన్స్ వస్తే. చిన్న హింట్. అంటే ఇప్పుడు NTR గారిలో ఏం ఎన్టీఆర్ గారు, చూపిస్తావు? ఎన్టీఆర్ సార్ చెప్తాను నేను. యా, ఇప్పుడు మన రితిక్ రోషన్ గారితో చేశారు. Yes. అది 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 డిఫరెంట్ స్టైల్, బాలీవుడ్ స్టైల్. మ్మ్. సో మన స్టైల్లో నా స్టైల్, మ్మ్. నాకంటూ ఒక కొంచెం సిమిలర్గా నాకంటూ ఒక స్టైల్ ఉంది. సో నేను దాన్ని ఎన్టీఆర్ సార్ మీద ట్రై చేస్తాను. ట్రై చేస్తా. ఓకే. పవర్ స్టార్ గారు? పవర్ స్టార్ గారు మాత్రం గ్రేస్ మ్యాక్సిమం, ఎందుకంటే Grace. మా ఫ్యాన్ కాబట్టి. ఓకే. అండ్ ఫైనలీ ఎవరన్నారు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు, మ్మ్. అల్లు అర్జున్ గారిది అన్ని స్టైల్ చేశారు. మనం ఇంకా నేను కొత్తగా ఆయన స్టైలే నాకు ఉన్నట్టు ఉంటుంది యాక్చువల్లీ. మ్మ్. అల్లు అర్జున్ గారి స్టైలే నాకు ఉన్నట్టు ఉంటుంది యాక్చువల్. నేను అలా ఫీల్ అవుతా ఉంటాను. అంటే కొంతమంది మీరు డాన్స్ చేస్తుంటే సార్ నాకు అల్లు అర్జున్ లాగా కనిపిస్తుంది కొన్ని అనిపిస్తూ కొన్ని ఉంటారు. ఆ అలా grace అదంతా అలా అనిపిస్తా అంటారు. సో మనకు ఆయన ఏం చేసినా కానీ సేమ్ సిమిలర్గా అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఓకే, వెయిట్ చేద్దాం అయితే మరి రాజు ఎలాంటి కొరియోగ్రఫీ చేస్తాడు ఏంటన్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.